ఉపాధ్యాయ బదిలీలు విద్యార్థులను కంటతడి పెట్టేస్తున్నాయి. ఇన్నాళ్లు తమకు విద్యాబుద్ధులు నేర్పి ఎంతో స్నేహంగా ఉండే ఉపాధ్యాయులు తమను వదిలి వెళ్తుంటే విద్యార్థులు తట్టుకోలేకపోతున్నారు. వాళ్లను వెళ్లవద్దంటూ బోర్ను ఏడుస్తున్నారు. విద్యార్థులను విడిచిపెట్టి వెళ్లలేక ఉపాధ్యాయులు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలోని ఓ స్కూల్ టీచర్లు బదిలీపై వెళ్తుండగా, సార్ మీరెక్కడికి పోవద్దు అంటూ మాతోనే ఉండాలి, మీరే మాకు పాఠాలు చెప్పాలి, మీర్లేని ఈ బడికి మేం రామంటూ బదిలీపై వెళ్తున్న టీచర్ను పట్టుకుని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లాలోని మంచిర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఈ ఘటన జరిగింది. 8 సంవత్సరాల కాలపరిమితి దాటడంతో ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీపై వెళ్లాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం ప్రమోషన్ల బదిలీ చేపట్టకపోవడంతో ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రమోషన్లు బదిలీల ప్రక్రియ ప్రారంభించడంతో 8 ఏళ్లకు పైగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. ఇన్నేళ్లుగా పిల్లలు వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మెలుగుతూ పిల్లలు బడికి రాకుండా మానేస్తుంటే వారి ఇళ్లకు వెళ్లి నచ్చచెప్పి తీసుకొచ్చి మరీ విద్యార్థులను తీర్చిదిద్దారు. మధ్యాహ్న భోజనం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో పాటు విద్యార్థులకు క్రీడలు, పాటలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు నవోదయ మోడల్ స్కూల్ పరీక్షలు రాయించటం, విద్యార్థులకు అదనపు క్లాసులు చెబుతూ వారికి ఎంతో తోడ్పాటునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మమైక్యమై పాఠశాలను అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించారు. పుస్తకాలు లేని విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులను కొనిస్తుండేవారు. ఈ క్రమంలో టీచర్లు బదిలీ అవుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న పాఠశాల విద్యార్థులంతా వారి దగ్గరకు వెళ్లి, సార్ మీరు పోవద్దు, మీరు వెళ్తే మేం బడికి రాలేమంటూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. పిల్లలు తమపై పెంచుకున్న ప్రేమకు ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా బడికి చేరుకున్నారు. పిల్లలు టీచర్లను తలుచుకుంటూ రోదిస్తున్న తీరు చూసి తల్లిదండ్రులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు.